ప్రజాపాలన విజయోత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన పట్ల జిల్లా ప్రజల్లో మంచి స్పందన ఉంటుందంటున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన దినోత్సవం విజయోత్సవాల సందర్భంగా ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకి చీఫ్ గెస్ట్గా కలెక్టర్ గారు హాజరయ్యారు. సో చెప్పండి, ప్రజాపాలన దాదాపు 22 రోజులుగా జరుగుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల గురించి, ఆదిలాబాద్ జిల్లా జరుగుతున్న విజయోత్సవాల గురించి ఏం చెప్పండి. సో అందరికీ నమస్కారం. మనం ఫస్ట్ టైము ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి అందరికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇప్పటి వరకు మన జిల్లాలో ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని విభాగంలో అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మొదటి మనం ఈ ప్రజాపాలన విజయోత్సవం ర్యాలీ కూడా మన కళాజాత్ర బృందం ద్వారా ఇట్లా 114 గ్రామాలన్నీ కూడా వారు తిరగడం జరుగుతుంది. తర్వాత దీంతో పాటు మనం సీఎం కప్ సంబంధించిన ప్రజాపాలన ర్యాలీ కూడా మనం ఫస్ట్ డే స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు ప్రతి ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎస్ఏ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. తదుపరి నెక్స్ట్ డే మనం ఇప్పుడు వైద్య విజయోత్సవం సంబంధించిన రిమ్స్లో అక్కడ ఏవైతే డిఎల్ఎంటీ కోర్సెస్ కానీ తర్వాత ఆప్టోమెట్రిస్ట్ కోర్సెస్ కానీ అవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ క్లినిక్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు మన జిల్లాకి కొత్త అంబులెన్సెస్ కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో గాదిగూడ అట్లా ఇందర్వేలి పిట్టాబొంగరం అట్లా చాలా మారుమూల ప్రాంతంలో ప్రభుత్వం నుంచి అంబులెన్సెస్ కూడా రావడం జరిగింది. దీంతోపాటు మళ్ళీ మేజర్గా మన దగ్గర వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంకా మొన్న మహాలక్ష్మి పథకం సంబంధించిన కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంబంధించిన వారి ద్వారా కూడా మహాలక్ష్మి ఉచిత బస్సులతో ఎవరైతే ప్రణాళిక వారితో లాభం వస్తున్నాయి వారితో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అట్లా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజాపాలన విజయోత్సవం వారు ఏవైతే ఈ సంవత్సరంలో ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవి కూడా ఈరోజు అందరూ విద్యార్థులు కూడా చూపించడం జరిగింది. రైతు పండుగ సంబంధించిన కూడా మళ్ళీ మనం ప్రతి ఒక్క రైతు వేదికల్లో కూడా అక్కడ ఒక ర్యాలీ కూడా నిర్వహించుకొని సీఎం సర్ది ఏవైతే మహబూబ్ నగర్లో ప్రోగ్రామ్ జరిగినాయి అవి కూడా అందరూ రైతుల మధ్యలో కూడా అవగాహన చేయడం జరిగింది. 4 విడత డబ్బులు కూడా మళ్ళీ అది కూడా రైతుల అకౌంట్స్కి త్వరలోనే రిలీజ్ అవుతున్నాయి. 4 విడత డబ్బులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది. సో సిమిలర్గా అట్లాగే పెద్దపల్లిలో సంబంధించిన యువ విజయోత్సవం సంబంధించిన కూడా గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి గ్రూప్ 4 ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా పెట్టి ఇక్కడ నుంచి బస్ కూడా పంపించడం జరిగింది. ఇంకా కూడా మళ్ళీ ఇందిరా మహిళా శక్తి సంబంధించిన కానీ తర్వాత ఇప్పుడు 3 days అక్కడ హైదరాబాద్లో అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో కూడా ఇక్కడ నుంచి ప్రజలు కానీ తర్వాత ప్రజాపతిలో కానీ అధికారులు కానీ కూడా అటెండ్ అవుతున్నారు. సో అట్లా ఈ మొత్తం ఏవైతే 22 రోజులు ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా చాలా మంచిగా అందరూ అధికారులు కానీ ప్రజాపతిలో కానీ ప్రజాపాలన విజయోత్సవంలో పాల్గొంటున్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎందుకంటే వారు కూడా మన ప్రతి ఒక్క కార్యక్రమంకి కూడా మంచిగా కవర్ చేసి ప్రజల మధ్యలో కూడా అవగాహన తీసుకుని వస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్క ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా ప్రజాపాలన ప్రజా విజయోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా మీరు ఎన్నో గ్రామాలు కూడా తిరిగి వచ్చారు. గ్రామాల్లో ప్రజాపాలన పట్ల ఎలా ఉంది స్పందన? సో గ్రామాల్లో కూడా బేసికల్గా మన ఈ ప్రజాపాలన ఈ ర్యాలీ ఏవైతే ఉన్నాయో దాంతో కళాబృందం కానీ పోలీస్ కళాబృందం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కళాబృందం కానీ వారు కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఇంకొక ముఖ్యంగా అంటే స్కూల్స్ లెవెల్లో కూడా దీంట్లో ఐటీడీఎస్ స్కూల్స్ కానీ ఆశ్రమ్ స్కూల్స్ కానీ అక్కడ కూడా ప్రజాపాలన ప్రజా విజయోత్సవం సందర్భంగా వారు కూడా పిల్లల మధ్యలో కూడా అవగాహన చేస్తున్నారు. ఎస్ఏ అంటే ఒక్కొక్క రోజు ఒక కాంపిటీషన్. ముఖ్యంగా గ్రామంలో ఈ రోజు నుంచి సీఎం కప్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాంతో కూడా గ్రామం ప్రజల మధ్యలో కూడా అందరూ గ్రామంలో కానీ పట్టణంలో కానీ పట్టణంలో మేజర్గా ఈ హోర్డింగ్స్ కానీ బ్యానర్స్ కానీ ఆఫీసెస్ కానీ జంక్షన్స్ కానీ అవన్నిటికీ కూడా ఇల్యూమినేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లా అందరి మధ్యలో ప్రజలు సంబంధించిన ఏవైతే ప్రజాప్రభుత్వం ఉన్నాయో వాటి ఒక సంవత్సరం అచీవ్మెంట్స్ కూడా అందరి దగ్గర కూడా తీసుకొని వెళ్తారు. చివరగా ఇంకా 3 రోజుల పాటు జరిగిపోయే కార్యక్రమాలు ఏమున్నాయి సార్? సో ఈరోజు మేజర్గా మనం ఈ సీఎం కప్ది ఈరోజు గ్రామం లెవెల్లో ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. తర్వాత ఇందిరా మహిళా శక్తి సంబంధించిన జిల్లా సమాఖ్య మీటింగ్ కూడా నిర్వహిస్తున్నాము. దీంతోపాటు సీఎం కప్ సంబంధించిన ఏవైతే నెక్స్ట్ 3 days షెడ్యూల్ ఉన్నాయో అది కూడా కొనసాగుతుంది. 9th నాడు మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఏవైతే పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉన్నాయో దాంట్లో ఇక్కడ నుంచి కూడా ప్రజలు అటెండ్ అవుతున్నారు. మనం కూడా అక్కడ వెళ్ళి మరి ఏవైతే తెలంగాణ తల్లి స్టాచ్యూ కూడా అక్కడ ప్రభుత్వం ఇనాగ్రేట్ చేయబోతుంది దాంట్లో కూడా పాల్గొంటున్నాము. అండ్ ఈ మనం ఏవైతే కళాబృందం ర్యాలీ కూడా ఉందో అది కూడా చివరి డేట్ వరకు కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా వారి షెడ్యూల్ ప్రకారం కూడా తిరిగి
ఈ 3 days కార్యక్రమం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ యొక్క ఇంకా మిగతా 3 రోజుల పాటు కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నట్టుగా ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా మాత్రం ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుందని, వెళ్ళిన చోటల్లో కూడా కార్యక్రమానికి ప్రజలు మంచి బ్రహ్మరథం పడుతున్నట్టుగా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.